సార్ నమస్తే సార్. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు, ఏంటి విషయాలు? బాగున్నాను సార్. మీ ట్రీట్మెంట్తో ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. యాక్చువల్గా 1 year బ్యాక్ నేను వచ్చిన రోజుకి ఈ రోజు ఉన్న రోజుకి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు SbA1c అయితే నాకు 9 పాయింట్ చేంజ్ ఉంది మీ దగ్గర వచ్చే ముందు. వచ్చిన తర్వాత ఈరోజు 5.2 అలా వచ్చింది. అంటే అది ఒక మీరు మీ ట్రీట్మెంట్ మీ యొక్క అంటే సమయానికి ఎలా వాడాలి మందులు, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా అంటే రివర్స్ డయాబెటిక్ స్టేజ్ ఏ విధంగా ఉండాలనేది చాలా కూలంకషంగా కొంచెం మాకు అర్థమయ్యే రీతిలో చెప్పడం. మాకు అసలు యాక్చువల్గా ఆఫీస్ బిజీ ఉండి కూడా మేము దీన్ని కొంత మీరు చెప్పినట్టుగా కొంత అటు ఇటు చేసిన టైం మాత్రం మీరు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించడం వల్ల నిజంగా 100% నాకైతే చాలా హ్యాపీ ఉంది. ఇంట్లో మా వాళ్ళు కూడా ఏంటి టాబ్లెట్ వేసుకోవట్లేదు అనే పరిస్థితికి వచ్చింది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు ఏంటంటే డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు అనే విషయం మీ ద్వారా మీరంతా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా డైట్ని కనుక జాగ్రత్తగా మనం కంట్రోల్ చేస్తే డైట్ని వాకింగ్ ఒకటి డైట్ అంటే సింపుల్ ఎక్సర్సైజ్ వాకింగ్ ఎన్నో వ్యాయామాలు చేసుకోవచ్చు, కానీ సింపుల్గా కనుక వాకింగ్ చేయగలిగితే మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయం మీ ద్వారా మేము అనేక సార్లు క్లినికల్ ట్రయల్స్ అన్నింటిలో చెప్తా ఉన్నాం, అనేక సార్లు పరీక్షలు చూస్తూ ఉన్నాం. షుగర్ని వెనక్కి పంపించవచ్చు అనే విషయం నిరూపితమై సింపుల్ లాజిక్ ఏంటంటే డైట్ మనం తీసుకుంటే ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవడం, షుగర్ కంటెంట్ తగ్గించుకోవడం. ఇప్పుడు చూడండి మీకు లాస్ట్ వచ్చినప్పుడు స్టార్టింగ్ మీరు అన్నట్టు వచ్చినప్పుడు 9.5 HbA1cని ఈరోజు 9.5 5.2కి వచ్చింది. అంటే కంప్లీట్గా మీరు షుగర్ని కంప్లీట్ రివర్స్ చేసేసారు. దట్ వాస్ ఫెంటాస్టిక్. కంగ్రాచులేషన్స్. వండర్ఫుల్. మీ చేసినటువంటి అంటే మీరు బిజీగా ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా టైట్ షెడ్యూల్ మనకు నడుస్తున్నప్పుడు కూడా మీరు అద్భుతంగా షుగర్ని కంట్రోల్ చేశారు. ఇలాగే మీరు కనుక కంటిన్యూ చేయగలిగితే మీరు ప్రేక్షకులకు ఒకటే చెప్పండి ఏ విధంగా మీరు కంట్రోల్ చేశారో 2 ముక్కలు చెప్తే చాలా మందికి కూడా అడ్వైస్ గా ఉంటుంది. షుగర్ని వెనక్కి పంపించవచ్చు, షుగర్ని భయపడాల్సిన అవసరం లేదు అని మనం తేల్చడానికి అవకాశం. మెయిన్ సార్ ఫైబర్, తర్వాత ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం, ఫైబర్ని బాగా అంటే ఏ ఫుడ్ తింటే క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ ఇలాంటివి ఫైబర్ ఉన్న ఐటమ్స్ ఎక్కువ తిన్నాను. తర్వాత మధ్యాహ్నం ఫ్రూట్స్ కంటిన్యూగా ఫ్రూట్స్ మాత్రమే ఉన్నాను. తర్వాత రైస్ ఐటెంలో చాలా జాగ్రత్తగా ఎంత తినాలో అంతే తింటూ దానికి ఒక సమయం కేటాయించుకుంటూ ముందుకెళ్ళాను. రెగ్యులర్ వాకింగ్ మాత్రం ఆపకుండా వాకింగ్ చేశారు. షుగర్ ని శరీరంలోకి రైస్ ద్వారా వెళ్ళే షుగర్ ని కంట్రోల్ చేశారు. దట్ ఈస్ మెయిన్. అందులో మీరు ఇచ్చిన గైడెన్స్ ప్రకారమే 100% మేము ముందుకెళ్ళడం. ఈ రోజు మందులను తగ్గించుకోగలిగారు కంప్లీట్ గా. నేను గతంలో వేరే డాక్టర్ వెళ్ళినప్పుడు కూడా అవన్నీ టాబ్లెట్ చూసి భయం వేసింది. తర్వాత మీ దగ్గరికి వచ్చినాక ధైర్యం వచ్చింది. ధైర్యమే కాదు, నేను ఈరోజు హ్యాపీగా ఇట్లా టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నాను. ఆల్మోస్ట్ 10 kgs within 4 months లో తగ్గిపోయా మీ దగ్గరికి వచ్చిన తర్వాత. అంతకుముందు ఒక టెన్షన్ ఉండింది, స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుండే. ఈ నేను అనుకున్న స్ట్రెస్ ప్రభావం కూర్చొని చేసే విధానం అనుకున్నాను, కానీ లోపల బయాలజికల్గా చేంజెస్ ఏమవుతున్నాయి అనేది కనిపెట్టే వాళ్ళ లోపలే నేను నా అదృష్టం మీ దగ్గర రావడం. సో మెయిన్ B12 D విటమిన్ అసలు ఎప్పుడు ఎండకున్నది సమయం లేకుండా అలా బిజీ లైఫ్ లో కూడా మనం ఏ విధంగా విటమిన్ B12 చాలా ఇప్పుడు ఈరోజు చాలా బాగా వచ్చింది. అసలు ఏ లాంటి ప్రాబ్లం లేదు, అన్ని బాగా పెరిగాయి. నాకు తెలిసి మీ దగ్గరకు వచ్చినప్పుడు నా నాలుగు మొత్తం రెడ్డిష్గా అయ్యి ఉండింది. అప్పుడు మీరు చూసినప్పుడు ఒకలాగా అరే ఇది కాదండి మీరు ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదని మీరు నాకు కొంచెం అంటే ప్రికాషన్ మెజర్స్ పాటించాలి ప్రతి విషయం చెప్పడం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఐ హావ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అది మీరు అందులో మీరు మెయిన్ ఏంటంటే ఒక ఫ్రెండ్ లాగా అంటే ఒక పేషెంట్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్ని ట్రీట్ చేసినట్టుగా ప్రతి ఒక్క ఇంట్లో ఒక వ్యక్తికి మన ఇంట్లో ఒక పర్సన్కి ఎలా వస్తుంది ఎట్లా బాగుంటుంది అని ఒక ఆప్యాయంగా పలకరింపు అనేది సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇట్లాగే కంటిన్యూ చేసి షుగర్ ఇట్లాగే HbA1cని కంట్రోల్ చేయాలని నా కోరిక. ప్రజలకు కూడా తెలియాలి మనం HbA1cని కంట్రోల్ చేసుకోవడం, షుగర్ని వెనక్కి పంపించడం తేలిక. మనం కనుక కరెక్ట్గా ఫాలో అయితే, మనం ఈజీగా ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయితే, డయాబెటీస్ షెడ్యూల్ కనుక ఫాలో అయితే షుగర్ని మనం రివర్స్ చేయొచ్చు. షుగర్ని మనం రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఏం చేయాలంటే డయాబెటీస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కనుక చేసుకోగలిగితే 1 ఆహార నియంత్రణ, 2 రెగ్యులర్గా వాకింగ్, ఈ 2 కనుక
వాకింగ్ అన్నా ఏదైనా మనకు నచ్చినటువంటి ఎక్సర్సైజ్ అయినా ఈ రెండింటి కనుక చేసుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంది. నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి. మన శ్రీనివాస్ గారు అద్భుతంగా ఆయన షుగర్ని కంట్రోల్ చేసుకోగలిగారు. కాబట్టి శ్రీనివాస్ గారు చాలా అసోసియేషన్స్ లో కూడా బిజీగా ఉండేటువంటి వ్యక్తి, ఆఫీస్ పరంగా బిజీగా ఉండేటువంటి వ్యక్తి. వారు షుగర్ని కంట్రోల్ చేసుకోగలిగారు. రెగ్యులర్ గా బిజీ అనేటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు. అలాంటి బిజీగా ఉన్నా కూడా షెడ్యూల్ కనుక ఫాలో అయితే మనం డయాబెటీస్ నియంత్రించవచ్చు. నమస్కారం.